చంద్రబాబు మోసాన్ని ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి మత్స్యకార భరోసా ఇవ్వాలని విశాఖలో వినూత్న నిరసన చేపట్టింది. కూటమి ప్రభుత్వం న్యాయం చేయకపోతే త్వరలోనే కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎన్నికలకు ముందు పలు హామీలిచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారులను మోసం చేశారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఘాటుగా విమర్శించారు. కూటమి పాలన మొదలైన తరువాత మొదటి ఏడాది మత్స్యకార భరోసాకు పూర్తిగా యగనామం పెట్టిన చంద్రబాబు ఈ ఏడాది 50% పైగా మత్స్యకారులకు భరోసా ఇవ్వకుండా అన్యాయం చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు ఎంతమంది తమ గంగపుత్రులకు మత్స్యకార భరోసా పథకం ద్వారా నగదు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నేను 20,000 చేస్తానని చెప్పేసి ఆశ చూపి ఓటేసుకొని గద్దెనెక్కి ఈ సాబిటేజ్ ద పీపుల్స్ మ్యాండేట్ కూనీ చేశాడు మా మత్స్యకారుల జీవితాన్ని. వచ్చిన సంవత్సరాన్నే 20,000 రిలీజ్ చేయలేదు. 2024 ఏమిటి నీ యొక్క దౌర్జన్యం? మత్స్యకారుడు అంటే ఊరుకుంటాడా? చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్, మా అమ్మవార్లు మొక్కేవాడే పోతారు మీరు అందరు కూడా. దయచేసి బకాయి పడకండి. మా మత్స్యకారులకి కష్టాన్ని ఎదురొడ్డి చావుకి కూడా ఎదురొడ్డి ఆ సముద్రం మీదకి వెళ్తాడు. నువ్వు ఈరోజు ఏంటంటే బయోడీజిల్ వేసుకున్నారని చెప్పి కొంతమందికి ఆపిస్తావు. 24లోనేమో ఇస్తానన్నా 20,000 అవ్వలేదు. 2025లోనేమో 30% ఎవరికి అందలేదు. ఇప్పుడు 50% అందలేదు. అందుకే మాది ధర్నా. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు గంగపుత్రులు. రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ నిర్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని ఈ సందర్భంగా మత్స్యకారులు గతాన్ని గుర్తు చేసుకున్నారు. తమను గత 40 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు మోసం చేశారని, ఇప్పుడు లోకేష్ కూడా మోసం చేస్తున్నారని ఆవేదన చెందారు. 50% పైగా లబ్ధిదారులకు పథకం అందకుండా చేస్తున్నారని మత్స్యకారులు మండిపడుతున్నారు. సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు పాలనలో ఒక్క ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షలకు పైగా మత్స్యకారులు ఉంటే కేవలం 1,30,000 మందికి మాత్రమే మత్స్యకార సేవలో పథకాన్ని ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో మిగిలిన మత్స్యకారులు వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ అయింది. ఈరోజు ఎప్పుడైతే పార్టీ వచ్చిందో కూటమి పార్టీ, మత్స్యకారులే కాదు అందరికీ కూడా వాళ్ళు ఇవ్వవలసిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కానీ మత్స్యకారులు కానీ ఈరోజు మీరు బాధపడితే వాళ్ళు ఉసురు మీ కుటుంబానికి అంతా తగులుతుందని గ్యారంటీగా నేను చెప్తున్నాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మత్స్యకారులకు అందవలసినవన్నీ అందాలి. మీలాంటి వాళ్ళు ఎందుకు తెచ్చామని ఈరోజు రోడ్డు ఎక్కుతున్నారు ప్రతి ఒక్కరూ. ఈరోజు ఎంత రిస్క్ చేసి దీని మీద వెళ్తున్నారంటే, వేటకు వెళ్తున్నారంటే మీకే తెలుసు. అంత వాళ్ళకి మోసం చేసిన ఏ మాటకి ఉండరు. ఇది గ్యారంటీగా చెప్తున్నాం. మత్స్యకారులకు ఆర్థికంగా, రాజకీయంగా న్యాయం చేసింది వైఎస్ జగనే అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు గంగపుత్రులు. గంగపుత్రుల కమ్యూనిటీకి చెందిన నేతలకు ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి కీలకమైన పదవులు ఇచ్చారని జగన్ చిత్తశుద్ధిని ప్రశంసించారు.